హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో హెల్పింగ్ వర్బ్స్కు సంబంధించిన ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ను చూశారు కదా. ఈ క్లాస్లో మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక నుండి మనం S1, S2 అండ్ S3 వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో అంతా మనం R1, R2, R3లు ఉపయోగించాం కదా. ఈ క్లాస్లో ఇప్పటి నుంచి మనం S1, S2 అండ్ S3 వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. S1, S2 అండ్ S3 మీరు నేర్చుకోవాలంటే మీకు మెయిన్ వర్బ్స్ రావాలి. R1, R2, R3 రాయాలంటే మనకు ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఎలా అయితే యూజ్ చేసామో అదే విధంగా S1, S2 అండ్ S3 వాక్యాలు మీరు రాయాలంటే ఖచ్చితంగా ఈ మెయిన్ వర్బ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ క్లాస్లో మనం మెయిన్ వర్బ్స్ గురించి చూద్దాం. వర్బ్స్ మనకు రెండు విధాలుగా ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్లో మూడు రకాలుగా ఉన్నాయి, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. ప్రీవియస్ క్లాసెస్లో అంతా బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్ వర్బ్స్లో మళ్ళీ మనకు రెండు విధాలుగా ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని రెండు విధాలుగా ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి రన్నింగ్ వాక్యాలను రాస్తాము. అలాగే మెయిన్ వర్బ్స్ని యూజ్ చేసి స్టాప్ సెంటెన్సెస్ను రాస్తాము. R1, R2, R3లు రాయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా S1, S2, S3లు రాయాలంటే ఈ మెయిన్ వర్బ్స్ కంపల్సరిగా యూజ్ చేస్తారు. మెయిన్ వర్బ్స్ మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అని వేటిని అంటారు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని వేటిని అంటారు అని అంటే పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్స్ ఉన్నాయో అవి ఈడీతో ఎండ్ అవ్వాలి. ఈడీతో ఎండ్ అయితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి అనేది ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ V1 అంటారు, పాస్ట్ వర్బ్ ఫామ్ని V2 అని అంటారు, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని V3 అని అంటారు. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది అంటే విల్ ప్లస్ V1 ఉంటే ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ V4 అంటే ING ఫామ్ ఉంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏం తెలుసుకున్నాం, పాస్ట్ ఫామ్, పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఏవైతే ఈడి, ఈ వర్బ్ ఈడితో ఎండ్ అవుతాయో అలాంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి, ఏవైతే V2 అండ్ V3 ఫామ్స్, పాస్ట్ వర్బ్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫామ్ ఈడీతో ఎండ్ అవ్వవో, డిఫరెంట్గా ఉంటాయో అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఈడీతో V2 అండ్ V3 ఫామ్స్ ఈడీతో ఎండ్ అవుతే రెగ్యులర్ వర్బ్స్ అంటారు. V2 అండ్ V3 డిఫరెంట్గా ఉంటే ఈడీతో ఏవైతే ఎండ్ అవ్వవో అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు మనం ఈ మెయిన్ వర్బ్స్ గురించి చాలా స్పష్టంగా చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో అంతా బీ ఫార్మ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్కు సంబంధించిన బీ ఫార్మ్స్ గురించి క్లారిటీగా చూశారు కదా. ఈ క్లాస్లో ఇప్పటి నుండి ఈ మెయిన్ వర్బ్స్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ప్రీవియస్ క్లాసెస్లో అంతా సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నారు, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నారు, అలాగే హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా తెలుసుకున్నారు. ఈ క్లాస్లో మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. S1, S2, S3 వాక్యాలు రాయాలంటే కంపల్సరీగా మెయిన్ వర్బ్ని యూజ్ యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? స్టాప్ సెంటెన్సెస్ అసలు S1, S2, S3 సెంటెన్సెస్ అంటే ఏమిటి అంటే S1, S2, S3 అంటే స్టాప్ సెంటెన్సెస్ అంటే అవి జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుపదు, ఆ పని
పూర్తి అయి ఉండాలి లేదా ఆ వాక్యం స్టాప్లో ఉండాలి. అలాంటి వాక్యాలను స్టాప్ సెంటెన్సెస్ అంటారు. జరుగుతూ ఉన్న పనులను గురించి రన్నింగ్ సెంటెన్సెస్ అంటారు. జస్ట్ స్టాప్లో ఉన్న సెంటెన్సెస్, ఆగి ఉన్న సెంటెన్సెస్ గురించి స్టాప్ సెంటెన్స్ అంటారు. స్టాప్ సెంటెన్సెస్లోనూ మరి మనకు 3 విధాలుగా ఉన్నాయి. వాక్యము 2 విధాలుగా ఉంటాయి. రన్నింగ్ సెంటెన్సెస్ అండ్ స్టాప్ సెంటెన్సెస్ అని 2 విధాలుగా ఉంటాయి. జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది రన్నింగ్ సెంటెన్సెస్. స్టాప్ సెంటెన్సెస్ అంటే ఏదైనా పని ఆగి ఉండడం, అంటే జరిగింది, అది కంటిన్యూగా జరుగుతూ లేదు, జరిగింది లేదా జరుగుతుంది అని చెప్పడానికి స్టాప్ సెంటెన్సెస్ అంటారు. అంటే అది రన్నింగ్ సెంటెన్స్ అవ్వవు. రన్నింగ్లో మనకు R1, R2, R3 ఎలా ఉన్నాయో, అంటే ప్రెజెంట్ టెన్స్కు సంబంధించి రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా అంటారో, పాస్ట్ టెన్స్కు సంబంధించి రన్నింగ్ పాస్ట్ టెన్స్ అని ఎలా అంటారో, ఫ్యూచర్ టెన్స్కు సంబంధించి రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అని ఎలా అంటారో, అదేవిధంగా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్కు సంబంధించి స్టాప్ సెంటెన్సెస్లో కూడా 3 విధాలుగా ఉన్నాయి. వాటినే ప్రెజెంట్ స్టాప్ సెంటెన్స్ అయితే అవి S1 అంటారు. పాస్ట్ స్టాప్ సెంటెన్సెస్ అయితే S2 వాక్యాలు అంటారు. ఫ్యూచర్ స్టాప్ సెంటెన్సెస్ అయితే S3 వాక్యాలు అంటారు. అర్థమైందా లెర్నర్స్? రన్నింగ్లో ఎలా అయితే మనకు ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులకి మనం ఏమంటాం? R1 అంటాం. నిన్న అది పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి ఏమంటాం? R2 అని అంటాం. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి చెప్పాలంటే R3 అని అంటాం. అదేవిధంగా ఈ స్టాప్ సెంటెన్సెస్లో కూడా 3 విధాలుగా ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు స్టాప్ అయిన సెంటెన్సెస్ గురించి చెప్పాలంటే S1 అంటారు. పాస్ట్లో స్టాప్ అయిన సెంటెన్సెస్ గురించి చెప్పాలంటే S2 అంటారు. ఫ్యూచర్లో స్టాప్ అయిన సెంటెన్సెస్ గురించి చెప్పాలంటే S3 అని అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను తింటాను. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయ్యి అవుతుంది. తింటాను అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఈట్ అంటే నేను తింటాను. ప్రజెంట్ ఇప్పుడు తింటూ ఉన్నాను అనుకోండి, ఐ యామ్ ఈటింగ్ అవుతుంది కదా. ఐఎన్జీ ఫామ్ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది అని అర్థం. ఐఎన్జీ అంటే ఏంటి? జరుగుతూ ఉన్న పనులకు వాడతారు కదా. ఇక్కడ తింటాను అంటే నెక్స్ట్ నేను తింటాను, లేదా ఇది స్టాప్ అయింది, ఈ వాక్యము స్టాప్ అయింది, ఈ వర్డ్ అనేది ఇక్కడ స్టాప్ అయ్యింది. తింటాను, తింటూ లేను, తింటాను, మళ్ళీ తర్వాత అయినా సరే నేను తింటాను. వాక్యం ఎప్పుడైనా సరే స్టాప్లో ఉండాలి. అలాంటి వాటిని స్టాప్ సెంటెన్సెస్ అంటారు. నేను తింటాను ప్రెజెంట్, ఇప్పుడు నెక్స్ట్ తింటాను అని చెప్పాలంటే ప్రెజెంట్ స్టాప్ సెంటెన్సెస్ అంటారు. అలాంటి వాక్యాలని S1గా అంటాము. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది. తింటాను అనేది ఈట్ అవుతుంది. ఐ ఈట్ అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ ఈట్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈట్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? నేను తిన్నాను. నేను తిన్నాను అంటే ఆల్రెడీ తినేసినాను. నేను ఆల్రెడీ తినేసినాను, ఇప్పుడు తినలేదు, ఇప్పుడు తింటూ లేదు, ఆల్రెడీ తినేసినాను కాబట్టి ఇక్కడ తిన్నాను అనే మెయిన్ వర్బ్ వచ్చింది. నేను తిన్నాను అనే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాస్తే ఐ ఏట్ అవుతుంది. సబ్జెక్ట్ ఇక్కడ ఐ అవుతుంది. తిన్నాను అనేది ఏట్ V2 ఫామ్ వస్తుంది, పాస్ట్ ఫామ్ వస్తుంది, పాస్ట్ వర్బ్ ఫామ్ వస్తుంది. ఐ ఏట్ అవుతుంది. ఇక్కడ తిన్నాను అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. నేను తర్వాత తింటాను, అది సాయంత్రం అవ్వచ్చు, ఎప్పుడైనా సరే. అది ఫ్యూచర్ గురించి తెలిపితే దాన్ని ఫ్యూచర్ స్టాప్ సెంటెన్స్ అంటారు. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఈ తర్వాత అనే బదులు విల్ ప్లస్ V1 ఫామ్ వస్తే అది ఫ్యూచర్ స్టాప్ సెంటెన్స్ అవుతుంది. విల్ ప్లస్ V1 ఫామ్, V1 వర్బ్ ఫామ్ ఏదైతే ఉంటుందో దానికి ముందర విల్ యాడ్ చేస్తే విల్ అంటే ఫ్యూచర్ గురించి తెలుపుతుంది. సో విల్ ప్లస్ V1 అయితే అది ఫ్యూచర్ వర్బ్ ఫామ్ అవుతుంది. మీరు ఫ్యూచర్ స్టాప్ సెంటెన్సెస్ ఎప్పుడైనా చెప్పాలంటే విల్ ప్లస్ V1 అంటే విల్ ప్లస్ V1 వర్బ్ ఫామ్ యూజ్ చేస్తే అది
ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. నేను తర్వాత తింటాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ విల్ ఈట్. విల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ని తెలుపుతుంది. అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఈ పైన 3 వాక్యాలు రాయటానికి ఒకే పద్ధతి ఉంటుంది. ఇలాంటి వాక్యాలు రాయాలన్నా, చెప్పాలన్నా, మాట్లాడాలన్నా మెయిన్ వర్బ్ అతి ముఖ్యమైనది. ఖచ్చితంగా S1 S2 S3లు వాక్యాలు రాయాలంటే కన్ఫామ్గా ఈ మెయిన్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. రన్నింగ్ సెంటెన్సెస్కు హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఇంపార్టెంటో ఈ S1 S2 S3 స్టాప్ సెంటెన్సెస్కు ఖచ్చితంగా ఈ మెయిన్ వర్బ్స్ అంత ఇంపార్టెంట్. మెయిన్ వర్బ్ని ఐఎన్జీ ఫామ్తో అంటారు. V4 అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ని V1 అందాము. పాస్ట్ వర్బ్ని V2 అందాము. ఫ్యూచర్ వర్బ్ని అంటే విల్ ప్లస్ V1ని ఫ్యూచర్ ఫామ్ అందాము. విల్ ప్లస్ V1 ఫ్యూచర్ ఫామ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే విల్ ప్లస్ V1 అవుతే అది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. V5 అంటే ప్రెజెంట్ వర్బ్ ఉంది కదా, V1 వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 ఫామ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ ఫామ్ని V1 అంటారు. పాస్ట్ వర్బ్ ఫామ్ని V2 అంటారు. అలాగే V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. మెయిన్ వర్బ్ V4కి ఐఎన్జీ ఫామ్ కంపల్సరీగా ఉంటుంది. అలాంటి వాటిని V4 ఫామ్ అంటారు. ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? విల్ ప్లస్ V1 అంటే ఈ V1కి విల్ యాడ్ చేస్తే ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. V5 అంటే ఈ V1కు ప్రెజెంట్ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వాటిని V5 ఫామ్స్ అంటారు. ఈ విధంగా మెయిన్ వర్బ్ను 3 రూపాలుగా రాయవచ్చు. ఇప్పుడు చూడండి. ఇంగ్లీష్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు మనము ఓన్లీ ఈ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ హెల్పింగ్ వర్బ్ లేకుండా ఓన్లీ సబ్జెక్టు, మెయిన్ వర్బ్ ఉంటే ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ ఈట్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ లేదు. ప్లస్ ఈట్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు, ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. S1 సెంటెన్స్ అంటే ఏమిటి? నెక్స్ట్ జరుగుతుంది, అందులోనూ స్టాప్ అయి ఉండాలి వాక్యం. సో అలాంటి వాటిని S1 సెంటెన్స్ అంటారు. ఐ ఈట్, నేను తింటాను. నెక్స్ట్ నేను తింటాను. ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను, నెక్స్ట్ తింటాను. నెక్స్ట్ పని అదే, ఇంకా వేరే పనులు ఏం లేవు, నెక్స్ట్ అదే జరుగుతుంది. కాబట్టి అలాంటి వాక్యాలను S1 వాక్యాలు అంటారు. ప్రజెంట్ నెక్స్ట్ జరుగుతున్న పనులను గురించి తెలిపేది ఈ S1 వాక్యాలు. S2 అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో ఆగి ఉన్న జరిగిన పనులను గురించి తెలిపేది ఈ S2. ఐ ఏట్, నేను తిన్నాను అంటే ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది, అందులో ఆ వాక్యం స్టాప్లో ఉంది. అలాంటి వాక్యాలను S2 వాక్యాలు అంటారు. ఐ ఏట్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఏట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. S3 వాక్యాలని వేటిని అంటారు అంటే ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి, అది కూడా వాక్యం స్టాప్లో అయి ఉండాలి. అలాంటి వాక్యాలను S3 వాక్యాలు అంటారు. ఐ విల్ ఈట్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. విల్ ప్లస్ V1 అంటే విల్ ప్లస్ V1 ఫామ్ ఏంటి? ఈట్కు ఈట్, విల్ ప్లస్ V1. ఐ విల్ ఈట్, విల్ ప్లస్ V1 అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. సో ఇది S3 సెంటెన్స్ అవుతుంది. అందులోనూ ఇది స్టాప్ ఆగి ఉన్న సెంటెన్స్ కాబట్టి ఇది S3 సెంటెన్స్ అవుతుంది. ఐ విల్ ఈట్, నేను తింటాను, నేను తర్వాత తింటాను అని అర్థం. ఈ విధంగా S1, S2 మరియు S3 వాక్యాలు మెయిన్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా S1, S2, S3 వాక్యాలు రాయాలంటే మెయిన్ వర్బ్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. R1, R2, R3లకు రన్నింగ్ వాక్యాలకు హెల్పింగ్ వర్బ్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో ఈ స్టాప్ సెంటెన్సెస్ రాయాలంటే ఖచ్చితంగా మెయిన్ వర్బ్స్ని యూజ్ చేయాలి. డ్రింకింగ్ అనే ఇంకొక మెయిన్ వర్బ్ తీసుకుందాం. డ్రింకింగ్ ఐఎన్జీ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది V4 ఫామ్, వర్బ్కి V4 ఫామ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ V1 అందాం అనుకున్నాం కదా, సో ఇది V1 అవుతుంది. డ్రింక్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ V2 ఏమవుతుంది? డ్రాంక్. ఫ్యూచర్
వర్బ్ ఏమవుతుంది ఫ్యూచర్ ఫామ్ విల్ ప్లస్ V1 కదా, ఆ విల్ ప్లస్ V1 ఏమవుతుంది ఇక్కడ డ్రింక్, విల్ డ్రింక్ అవుతుంది. డ్రింకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, V4 ఫామ్ అవుతుంది. డ్రింక్ అనేది V1 ఫామ్ అవుతుంది. డ్రాంక్ అనేది V2 ఫామ్ అవుతుంది. విల్ ప్లస్ V1 అనేది ఇక్కడ విల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. V5 అంటే ఏమిటి, ప్రెజెంట్ వర్బ్కు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తారు. అలాంటి పదాలను V5 ఫామ్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? తేడాను గమనించండి. ప్రెజెంట్ వర్బ్ డ్రింక్ అయితే ఆ డ్రింక్ ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది విల్ ప్లస్ V1, విల్ ప్లస్ ప్రెజెంట్ కదా, ప్రెజెంట్ ఫామ్ ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ డ్రింక్, విల్ ప్లస్ డ్రింక్ ఏమవుతుంది విల్ డ్రింక్ అవుతుంది. కమింగ్ అనేది మెయిన్ వర్బ్ తీసుకుంటే కమింగ్ అనేది ఇక్కడ V4 ఫామ్ అవుతుంది, ఎందుకంటే ING ఫామ్ ఉంది కాబట్టి. ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది కమ్, పాస్ట్ వర్బ్ ఏమవుతుంది కేమ్, విల్ కమ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. V5 ఫామ్ ఏమని రాస్తారు కమ్ లేదా కమ్స్, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 ఫామ్ అవుతుంది. నేను వస్తాను, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, వస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కమ్, ఐ కమ్. చూసారా ఇక్కడ ఈ వర్డ్ అనేది స్టాప్లో ఉంది, సో ఇది స్టాప్ సెంటెన్స్ అవుతుంది, S1 అవుతుంది. అదే రన్నింగ్ సెంటెన్స్ R1 రాయాలంటే ఐ ఆమ్ కమ్మింగ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? నేను వచ్చాను, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, వచ్చాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు V2 ఫామ్ వాడాలి కదా, సో ఇక్కడ కేమ్ వస్తుంది, ఐ కేమ్ అవుతుంది. ఆల్రెడీ నేను వచ్చేసాను అని అర్థం. ఆ పని స్టాప్లో ఉంది, సో S2 పాస్ట్లో ఆ పని స్టాప్ అయింది కాబట్టి S2 ఫామ్ అవుతుంది, ఐ కేమ్ అవుతుంది. నేను రేపు వస్తాను, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, రేపుని ఇంగ్లీష్లో ఏమంటారు టుమారో. వస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్యూచర్ ఫామ్ కాబట్టి విల్ ప్లస్ V1, విల్ ప్లస్ కమ్, V1 ఫామ్ ఏమవుతుంది ఇక్కడ కమ్, విల్ ప్లస్ కమ్ ఏమవుతుంది విల్ కమ్ అవుతుంది. ఐ విల్ కమ్ టుమారో అని అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఎప్పుడైనా సరే విల్ ప్లస్ V1 ఫామ్ అవుతే అది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా S1, S2, S3లు ఇలా రాయాలి. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్గా తీసుకుంటే వీటికి V1 ఫామ్ ఏమవుతుంది ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది డూ, పాస్ట్ వర్బ్ ఏమవుతుంది డిడ్, విల్ డూ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది, ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. నేను ఆ పని చేస్తాను, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, ఆ పని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దట్ వర్క్. చేస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డూ, ప్రెజెంట్ ఫామ్ వస్తుంది V1 డూ, ఐ డూ దట్ వర్క్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి, S1 ఫామ్ అవుతుంది. నేను ఆ పని చేశాను, ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇక్కడ V2 ఫామ్ V2 వర్బ్ యూజ్ చేయాలి. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, ఆ పని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దట్ వర్క్. చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఆల్రెడీ చేసేసాను కాబట్టి, అందులోనూ ఇది స్టాప్ సెంటెన్స్ కాబట్టి V2 ఫామ్ వాడాలి. డిడ్ అనే వర్బ్ వస్తుంది ఇక్కడ ఫైనల్గా. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ డిడ్ దట్ వర్క్ అవుతుంది. నేను ఆ పని రేపు చేస్తాను, నేను ఆ పని రేపు చేస్తాను, ఇంకా పని పూర్తి అవ్వలేదు, రేపు చేస్తాను. అందులోనూ ఇది స్టాప్ సెంటెన్స్ కాబట్టి S3 ఫామ్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ, ఆ పని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దట్ వర్క్, రేపు ఇంగ్లీష్లో ఏమంటారు టుమారో, కాబట్టి ఇది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. చేస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ ప్లస్ V1 ఫామ్ అవుతేనే అది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది కదా, సో విల్ ప్లస్ V1 ఏమవుతుంది ఇక్కడ డూ, విల్ ప్లస్ డూ విల్ డూ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ డూ దట్ వర్క్ అవుతుంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, విల్ డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టాకింగ్ అనేది మెయిన్ వర్బ్గా తీసుకుంటున్నట్టయితే V1 ఫామ్ ఏమవుతుంది ప్రెజెంట్ ఫామ్ టాక్, V2 ఫామ్ ఏమవుతుంది టాక్డ్, పాస్ట్ ఫామ్ టాక్డ్ అవుతుంది. విల్ టాక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. విల్ ప్లస్ V1 అయితే అది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది, ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ యాడ్ చేస్తే ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. ఇది మీరు కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. విల్ ప్లస్ V1, విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ అయితే అది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సింగింగ్ అనేది మెయిన్ వర్బ్గా తీసుకుంటే V1 ఫామ్ ఏమవుతుంది సింగ్, V2 ఫామ్ ఏమవుతుంది పాస్ట్ ఫామ్ ఏమవుతుంది శాంగ్, విల్ సింగ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 విల్ సింగ్ అవుతుంది. నేను పాట పాడుతాను, నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఐ అంటారు ఇంగ్లీష్లో. పాటని ఇంగ్లీష్లో ఏమంటారు
ఏ సాంగ్ అని అంటారు. పాడుతాను అంటే ఇది స్టాప్ సెంటెన్స్ కదా, ఇది S1 సెంటెన్స్ కాబట్టి ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేయాలి, V1 ఫామ్ని యూజ్ చేయాలి. పాడుతాను ఇంగ్లీష్లో ఏమంటారు, సింగ్ అని అంటారు. నేను పాట పాడుతాను అనేది ఇంగ్లీష్లో రాస్తే ఐ సింగ్ ఏ సాంగ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే నేను పాస్ట్లో పాటను పాడేశాను అని చెప్పాలంటే నేను పాటను పాడాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు, ఐ. పాటను ఇంగ్లీష్లో ఏమంటారు, ఏ సాంగ్. పాడాను అంటే ఆల్రెడీ పాడేశాను కాబట్టి ఇది S2 వాక్యం అవుతుంది. సో ఇక్కడ S2 అంటే ఏమిటి, V2 ఫామ్, వర్బ్ పాస్ట్ ఫామ్ని వాడాలి. సో ఇక్కడ V2 ఫామ్ వాడాలి. ఇంగ్లీష్లో ఏమంటారు, పాడాను అన్నదాన్ని శాంగ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ శాంగ్ ఏ సాంగ్ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, శాంగ్ అనేది ఇక్కడ V2 ఫామ్ మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను పాటను రేపు పాడుతాను, రేపు వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, విల్ ప్లస్ V1, విల్ ప్లస్ ప్రజెంట్ ఫామ్ అయితే అది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది, ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు, ఐ. పాటను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఏ సాంగ్. రేపు పాడతాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్యూచర్ ఫామ్ కాబట్టి విల్ ప్లస్ V1 అంటే ఏమిటి ఇక్కడ సింగ్ ప్రజెంట్ వర్బ్ సింగ్. ఐ విల్ సింగ్ ఏ సాంగ్ అని అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ సింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లర్నర్స్. ఇలా మీరు మెయిన్ వర్బ్ను S1, S2, S3 వాక్యాలు రాయాలంటే కంపల్సరీగా మెయిన్ వర్బ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. మెయిన్ వర్బ్స్లో మనకి మళ్ళీ 2 విధాలుగా ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి, పాస్ట్ ఫాము అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫాము ఈడీతో ఎండ్ అవుతే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని వేటిని అంటారు అని అంటే పాస్ట్ ఫాము అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫాము డిఫరెంట్గా ఉంటే, ఈడీతో ఎండ్ అవ్వకుండా ఉంటే అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ వీడియోలో V1, V2, V3, V4, V5 ఫామ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అర్థమైందా రన్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.